హాయ్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాలు అంకుల్ ఫేవరెట్ డిష్ అయిన చికెన్ ఫ్రైతో మీ ముందుకు వస్తున్నాము. దీనిని పాలు అంకులే స్వయంగా చేస్తున్నారు. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి 2 గంటల పాటు ప్రక్కన పెట్టుకోవాలి. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి కొత్త వంటతో ముందు వస్తున్నాం. చికెన్ డ్రై రోస్ట్ 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. దీంట్లో 2 నిమ్మకాయలు, నిమ్మరసం పిండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పుకు కారం పట్టాలి కాబట్టి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. చికెన్లో వాటర్ వేయకూడదు, ఎందుచేతనంటే మూత పెట్టినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ ఫామ్ అయ్యి ఆ వాటర్ తోనే చికెన్ బాగా కుక్కు అవుతుంది.
ఇప్పుడు 10 నిమిషాలు కుక్కు అయిన తరువాత దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గసగసాలు పొడి వేసుకోవాలి. ఏమండి, వంట యొక్క ప్రావీణ్యత గరిటె త్రిప్పడంలోనే ఉందండి. బాగా కలిపిన తరువాత 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి. చూసారా వాటర్ ఎలా పైకి వచ్చిందో? ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టకుండా వాటర్ డ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. వాటర్ అంతా డ్రై అయింది. ఇప్పుడు 3 గరిటెల ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు సన్నని మంటపై మాత్రమే బాగా కలుపుతూ గరిటెని త్రిప్పుతూ ఒక 5 నిమిషాలు వేయించాలి. ఫ్రై బాగా రావాలంటే గరిటెతో త్రిప్పుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా త్రిప్పుతూ ఉండాలి. ఇలా త్రిప్పడానికి కూడా చాలా ఓపిక ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఫ్రై చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు గరం మసాలా పొడి మరియు ధనియాల పొడి వేసి కలపాలి.
ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు జీడిపప్పును వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతేనండి, ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై తినడానికి రెడీగా ఉంది. ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై తినడానికి రెడీగా ఉందండి. ఈరోజు పాలు అంకుల్ మరియు వారి అమ్మాయి టేస్ట్ చేస్తారు. మరి ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. వేడి వేడి చికెన్ రోస్టెడ్ ఫ్రై రెడీ. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉందండి? సూపర్ ఉందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు చెప్పండి. అంతవరకు సెలవు.